హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర గంగ తను డబ్బులిస్తే తీసుకోవటం లేదని, ఆత్మాభిమానం చూపిస్తుందని మెడిసిన్స్ తీసుకొని గంగ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. లక్ష్మి కనబడుతుంది. బాబు, మీరిలా వచ్చారు మా గంగ కోసమేనా అని అడుగుతుంది. లేదు, నేను మీకోసం ఈ ట్యాబ్లెట్స్ని తీసుకువచ్చాను. మీరు ట్యాబ్లెట్స్ వాడకపోవడం వల్లే గంగా కష్టపడాలి అనుకుంటుంది కదా, కాబట్టి మీకోసమే ఈ ట్యాబ్లెట్స్ తీసుకొచ్చాను. అలాగే ఈ డబ్బులు ఇచ్చి వెళ్దామని కూడా వచ్చాను. తీసుకోండి, ఈ డబ్బులతో మీ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చులను చూసుకోండి అని అంటాడు రుద్ర. బాబు, ఏంటి బాబు ఈ డబ్బులు? అయినా మీరు మాకు అభిమానంగా ఒక్క మాట అంటే మురిసిపోతాం మేము. అలాంటిది మీరు డబ్బులు ఇస్తే తీసుకుంటామని ఎలా అనుకుంటున్నారు బాబు? గంగకి ఆత్మాభిమానం వచ్చింది అంటే అది మా నుంచే బాబు. మేము చావనైనా చస్తామేమో కానీ ఏ పని చేయకుండా ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర చేయి చాచం బాబు. అది అది మా ఆత్మాభిమానం అంటే. గంగ కూడా అలాగే పెరిగింది, అందుకే అది మీ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోవటం లేదు. అయినా గంగ ఏం తప్పు చేసింది బాబు? తన్ని ఎందుకు మీరు దూరం పెడుతున్నారు? గంగ నిజంగా తప్పు చేసింది అంటే మీరు నమ్ముతారా అని అంటారు. చూడండి, సాక్ష్యాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సాక్ష్యాల్ని చూసిన కళ్ళకు కనబడింది నమ్మాలి, కానీ కనపడంది మనం నమ్మలేం కదా అని ఇంక గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, బాబు వద్దు బాబు, ఈ మందులు ఈ డబ్బులు తీసుకువెళ్ళండి. నేనే ఏదో ఒక పని చేసుకుంటూ నా కాళ్ళ కష్టంపై నేనే మందులు తెచ్చుకుంటాను బాబు అని ఇంకా గంగా గురించి ఎంత చెప్పినా వినకపోవడంతో రుద్రాకి ఆ మందులని, మెడిసిన్స్ని వెనక్కి ఇచ్చేస్తుందన్నమాట పాపం లచ్చమ్మ. ఇంకా అలా రుద్ర అవి తీసుకొని వెనక్కి వెళ్ళిపోతాడు. వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇంతే అనుకుంటా, ఆత్మాభిమానానికి పెట్టింది పేర్లా ఉన్నారు అని చెప్పి ఇంకా అలా ఆలోచనలో పడతాడు రుద్ర. అదే టైంకి వీరు, రుద్ర బావా, ఇదిగో నేను అన్నీ చెక్ చేశాను, మీరు అనుకున్నట్టే అన్నీ జరుగుతాయని చెప్పి ఇంకా వెంటనే ఫుడ్ ఫెస్టివల్కి సంబంధించినవన్నీ చూస్తూ ఉంటారు. అవును, ఇంతకీ గెస్ట్ ఎవరు వస్తున్నారు బావా అని అడుగుతాడు వీరు. మన మినిస్టర్ గారు, సూర్యప్రతాప్ గారు అని అంటారు. ఓ, సూర్యప్రతాప్ గారా? ఆయన చాలా పేరున్నవారు. ఆయన వస్తే మన ఫుడ్ ఫెస్టివల్కి కలే మారిపోతుంది అని అంటారు ప్రీతి. అవును, నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అని అందరూ ఇంకా ఫుడ్ ఫెస్టివల్ కోసం హ్యాపీగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర కండక్ట్ చేసే బాను ఫుడ్ ఫెస్టివల్కి అందరూ రీచ్ అవుతారు. ఇంకా అలా బాను సూపర్ మార్కెట్ పేరుపై ఫుడ్ ఫెస్టివల్ని, తెలుగింటి రుచులని టేస్ట్ చేయడానికి చాలామంది వస్తారు. రుద్ర వాళ్ళందరినీ వెల్కమ్ చేస్తూ ఉంటాడు. వీరు, నువ్వు ఇక్కడ కూడా అంతా చూసుకో, ఇక్కడ చాలా స్టాల్స్ పెడతారు కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్నవి నువ్వు చూసుకో, రైట్ సైడ్ ఉన్నవి వేరే వాళ్ళకి ఇవ్వు అని చెప్పి ఇంకా అలా అన్ని టాస్క్ అంతా అసైన్ చేస్తూ ఉంటాడు రుద్ర వీరుకి. వీరు, నేను ఒకరు చెప్తే ఫాలో అవడం ఏంటి, నేను చెప్పిందే వేరే వాళ్ళు ఫాలో అవ్వాలని నేను అనుకుంటాను కదా అని చెప్పి ఇంకా రుద్ర చెప్పిన మాటల్ని ఏమీ అనుకోకుండా ఫాలో అవుతాడు వీరు. ఇది ఇలా ఉండగా గంగ పాపం ఒక వేరేగా, అంటే తన్ని గుర్తుపట్టకుండా వేరే గెటప్లో అలా రుద్ర వాళ్ళ ఫుడ్ ఫెస్టివల్కి వస్తుంది. వచ్చి రుద్ర వైపు చూస్తూ ఉంటే రుద్ర, ఒక్క నిమిషం మీరు అని అంటారు. బావా, నేనే వాళ్ళు పిలిపించాను, వంటలు వీళ్ళు చాలా బాగా చేస్తారు అని వీరు అయితే మొత్తం వాళ్ళకి క్లారిటీ ఇస్తాడు. వీళ్ళు కాంట్రాక్టర్స్ అని చెప్పడంతో రుద్ర కూడా ఏమి అండు, సరే లోపలికి వెళ్ళండి, ఒకటి మినిస్టర్ గారు వీటిని ఖచ్చితంగా మెచ్చుకోవాలి, అర్థమైందా అని అంటారు. ఖచ్చితంగా ఖచ్చితంగా మెచ్చుకుంటారు సార్ అని గొంతు మార్చి మాట్లాడి లోపలికి వెళ్ళిపోతుంది గంగా. వెళ్ళి పాపం మట్టి పాత్రలో అన్నీ లైక్ మొత్తం చైనీస్ దగ్గర నుండి మన తెలుగు రుచులు, స్వీట్స్, హాట్, పులిహోర, సున్నుండలు అండ్ పెరుగు పచ్చడి అన్నీ తయారు చేస్తుంది గంగా. ఇది ఇలా ఉండగా ఫుడ్ ఫెస్టివల్కి
మినిస్టర్ సూర్యప్రతాప్ రీచ్ అవుతారు. సో మినిస్టర్ సూర్యప్రతాప్ అలియాస్ అనిల్ని చూసి ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. వెంటనే రుద్ర సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్ళి, నమస్కారం మినిస్టర్ గారు, హౌ ఆర్ యూ అని అడుగుతారు. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను రుద్ర. యాక్చువల్లీ ఈ ఫుడ్ ఫెస్టివల్కి వచ్చిందే నీకోసం. ఎందుకంటే నిన్ను చూసి చాలా రోజులైంది. ఒకప్పుడు బాక్సింగ్లో నువ్వెంత పెద్ద ఛాంపియనో, ఎన్ని మెడల్స్ సాధించావో నాకు తెలుసు. అలాంటిది అన్ఫార్చునేట్లీ నువ్వు చాలా సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అలాంటిది ఇప్పుడు నువ్వు ఈ ఫుడ్ ఫెస్టివల్ని కండక్ట్ చేస్తున్నావంటే అంతకుమించి ఏం కావాలి అని పాపం హ్యాపీగా చెప్తారనమాట సూర్యప్రతాప్. అవును, నువ్వు కూడా మాతో పాటు రాజకీయాల్లోకి రావచ్చు కదా, పాలిటిక్స్కి నువ్వు వస్తే ఇట్ విల్ బీ వెరీ గుడ్ అని అంటారు. లేదు, ప్రజెంట్ అయితే పాలిటిక్స్పై నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అని అంటారు. ఓకే, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే కమ్ అగైన్, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంట్రెస్ట్ కలిగినప్పుడు వీ కెన్ కమ్ ఫార్వర్డ్ అని ఇంకా హ్యాపీగా సూర్యప్రతాప్ కూర్చుంటారు. అందరూ వంటలు సిద్ధం చేసినట్టేనా అని అడుగుతారు. ఎస్ సార్, ఇంకొక 5 minutesలో అయిపోతాయి. ఇదిగోండి, ఇవి మన తెలుగు రుచులు, ఇవి వీళ్ళ తరపు నుండి, ఇవి కోనసీమ డిస్టిక్ నుండి, ఇవి శ్రీకాకుళం డిస్టిక్ నుండి అని డిస్టిక్ వైజ్గా మన తెలుగు రుచులని అన్నీ చూపిస్తూ ఉంటారు. అలా సూర్యప్రతాప్కి రుద్ర కరెక్ట్గా అదే టైంకి వీరు ఒకతనికి చెప్పి, ఇదిగో రైట్ సైడ్ కార్నర్ ఉంది కదా, అక్కడ ఒక స్టాల్ ఉంది, అక్కడ ఈ వంటలన్నీ ఉంటాయి. నువ్వేం చేయాలంటే ఈ పాయిజన్ లైక్ ఈ ఐటమ్ని వాటిలో కలుపు అని చెప్తారు. ఓకే, ఇప్పుడే కలుపుతానని చెప్పి ఇంకా వెంటనే అలా బయలుదేరి ఎవరు చూడకుండా గంగ తయారు చేసిన ఫుడ్లో ఇంకా ఆ లిక్విడ్ని అయితే కలుపుతారు. వెంటనే ఆ వ్యక్తి, పాపం గంగకు ఆ విషయం తెలీదు. ఇప్పుడు నేను వంటలన్నీ తయారు చేసేసాను, ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి, లేకపోతే నన్ను ఎవరైనా చూసి గుర్తుపట్టే ప్రమాదం ఉంది అని పాపం ఎవ్వరికీ తెలియకుండా మెల్లగా వెళ్ళిపోతుంది గంగ, ఎవరు చూడకుండా. అదే టైంకి ఇంకా సూర్యప్రతాప్కి అందరూ వడ్డిస్తూ ఉంటారు. ఇంకా అలా వడ్డిస్తూ ఉంటే, ఆహా, వీటి కోసం నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది, త్వరగా వడ్డించండి అని సూర్యప్రతాప్కి అన్ని వడ్డించడానికి రెడీ చేస్తారు. అదే టైంకి గంగ, అయ్యో అక్కడ నా ఫోన్ మర్చిపోయానే అని వెనక్కి వెళ్తుంది. వెనక్కి వెళ్ళి చూసేసరికి ఆ ఫుడ్ని ఆల్రెడీ ఒక ఎలుక తిని పాయిజన్ అయ్యి చచ్చిపోతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గంగా. అయ్యయ్యో, ఏంటిదంతా, అంటే ఇందులో విషం కలిసిందా, అయ్యో ఇప్పుడు సార్ తినేస్తారే అని చెప్పి సార్ అని చెప్పి అలా పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట. పాపం గంగా కరెక్ట్గా అలా సూర్యప్రతాప్ ఆ పులిహోరని నోట్లో లైక్ టేస్ట్ చేసి చూసే లోపు వెంటనే పక్కకి పడేస్తుంది. అలా గంగా ఇంకా ఒక్కసారిగా రుద్ర, విజయేంద్ర అందరూ గంగాను అక్కడ చూసి షాక్ అయిపోతారు. నువ్వేంటిక్కడ అని అడుగుతాడు రుద్ర. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి, అందులో విషం కలిసింది అని అంటారు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. వాట్, ఇందులో ఫుడ్ పాయిజన్ అయిందా, విషం కలిసిందా, ఆ విషయం నీకెలా తెలుసు అని అంటాడు వీరు. సార్ కావాలంటే రండి, ఇదిగో ఈ వంటలు తయారు చేసిన ప్లేస్కి వెళ్తే అక్కడ ఒక ఎలుక ఇది తినింది, తిని చచ్చిపోయింది, అలాంటప్పుడు ఇందులో ఏదో కలిసినట్టే కదా సార్ అని అంటుంది గంగా. ఇంకా సూర్యప్రతాప్ వెంటనే గంగ దగ్గరికి వచ్చి, గంగా నువ్వు అని అనేసరికి వెంటనే విజయేంద్ర ప్రతాప్, తను మా కోడలు రుద్ర వైఫ్ అని అంటారు. హో అవునా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నిజంగా ఇవాళ నువ్వు లేకపోతే నాకు జరిగే ప్రమాదాన్ని తలుచుకుంటేనే నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది, భయంగా ఉంది. నిజంగా నువ్వు నా లైఫ్ని సేవ్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్. రుద్ర, నువ్వే కాదు, నీ వైఫ్ కూడా చాలా తెలివైన అమ్మాయి. వెంటనే తను ప్రాబ్లంని సాల్వ్ చేసింది, నాకేమీ అవ్వకుండా కాపాడింది. నువ్వు నిజంగా చాలా లక్కీ, అందుకే నీకు మంచి వైఫ్ దొరికింది అని అంటారు. ఇంకా రుద్ర ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటే పాపం గంగ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మ గంగ, ఇప్పటి వరకు నేను ఎవరికి గిఫ్ట్లు ఎక్కువ ఇవ్వను, చాలా తక్కువ, ఇదిగో నువ్వు ఇది తీసుకో అని అంటారు. సార్ ఏం సార్ ఇది అని అడుగుతారు. నాకు తెలుసు, మొన్న
బాక్సింగ్ ఛాంపియన్వి నువ్వు అయ్యావు కదా, నీ పేరు గంగా అని తెలుసు, కానీ నువ్వు రుద్ర వైఫ్ అని నాకు రీసెంట్గా తెలిసింది. కాబట్టి నీకోసం నేను ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నాను. ఇదేంటో తెలుసా? డిస్ట్రిక్ట్ వైజ్గా నువ్వు సెలెక్ట్ అయ్యావు కాబట్టి నేషనల్ వైజ్గా మన స్టేట్ నుండి నువ్వే బాక్సింగ్కి సెలెక్ట్ అయ్యావు. సో రేపు నీకు చెన్నై తమిళనాడు వాళ్ళకి బాక్సింగ్ ఫైటింగ్ ఉంటుంది కొన్ని రోజుల్లో. నువ్వు వాటిలో పార్టిసిపేట్ చేయాలి. వీటి ఎంట్రీ పాస్ దొరకడం చాలా కష్టం, కానీ నీకోసం నేను అవి అరేంజ్ చేస్తాను. నీకు టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని నువ్వు ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి అని సూర్యప్రతాప్ చెప్తారు. పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా. థ్యాంక్స్ సార్ అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇంకా గంగ వెళ్ళబోతుంటే, అమ్మ గంగా ఎక్కడికి వెళ్తున్నావు, ఆగు అని అంటారు విజయేంద్ర. పెద్దోరు, మీరు అనుకున్నట్టే నేను చేశాను, అలాంటిది ఇప్పుడు నేను ఎందుకు ఆగాలి అని అంటారు. అమ్మ, నువ్వు కోడలిగా ఎంతో ఎంతో న్యాయాన్ని చేశావు. ఈ ఇంటి పరువుని అందరి ముందు పోకుండా కాపాడావు. అలాంటిది నువ్విప్పుడు ఎందుకమ్మా వెళ్తానంటున్నావు? రుద్రకి నచ్చినా నచ్చకపోయినా నువ్వు నా కోడలిగా నా ఇంటికి రావాల్సిందే అని అంటారు. ఆ మాట మీరు కాదు, రుద్రసాలు చెప్పాలి అయ్యగారు అని అంటుంది. రుద్ర వెంటనే, సరే నేనే చెప్తున్నాను, నాకు నీపై నమ్మకం కలిగింది, కానీ ఒక్క విషయంలోనే. నీకు నేను 3 రోజులు టైం ఇస్తాను. ఈ 3 రోజుల్లో నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకో. నిజంగా ఆ ట్రైపాయిడ్కి నీకు ఎలాంటి సంబంధం లేదు అని నువ్వు నిరూపించుకున్నావనుకో, అప్పుడు ఖచ్చితంగా నీకు నా ఇంట్లో భార్యగా స్థానం ఇస్తాను. లేదు అంటే ఇంకెప్పటికీ జీవితంలోకి రానివ్వను అని అంటారు. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా నేనంటే ఏంటో నిరూపించుకుంటాను సార్ అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తుంది. పాపం తనైతే హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా. ఇంకా బయలుదేరదామా అని అంటారు. సార్, నేను మా అమ్మకి మందులు కొనేసి వస్తాను సార్ అని అంటుంది. డబ్బులు లేవన్నావు అని అంటారు. సంపాదించాను సార్ అని చెప్పి పాపం అలా తనైతే వాళ్ళ అమ్మకి వెంటనే మెడిసిన్స్ కొని, అమ్మ, రుద్ర సారు నన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి రెడీ అయ్యారు, కాబట్టి ఇదిగో నువ్వు ఈ డబ్బులు తీసుకో, నీ ఆరోగ్యం జాగ్రత్త, నేను ఇంకా నీకు డబ్బులు ఇస్తాను, బాక్సింగ్ పోటీలు జరుగుతూ ఉన్నాయి, వాటికి వెళ్ళానంటే నాకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి పాపం అలా బయలుదేరుతుందనమాట తన అత్తింటికి గంగా. ఇంకా గంగా ఇంటికి వస్తున్నందుకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా గంగకి ప్రీతి హారతిస్తుంది. శకుంతల ఇదంతా చూస్తూ ఇదేంటి ఇలా జరిగింది అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంకా గంగ పాపం, నాకు ఈ 3 రోజుల్లో ఎలా అయినా నేను నిరూపించుకోవాలి, ఆయనకి ఎలాంటి తప్పు చేయలేదని సార్ తెలుసుకోవాలని చెప్పి పాపం అలా తన ఇంటికి బయలుదేరుతుంది గంగా. ఇదంతా చూస్తూ పారు, వీరేంద్ర అండ్ ఇషిక చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఇదేంటి, మనం ఏదో అనుకుంటే ఏదో జరిగింది అని అలా ఇంక ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంటే అప్పుడే అక్కడికి గంగా వస్తుంది. ఏంటన్నయ్యా, నువ్వు చాలా బాధపడుతున్నట్టున్నావు, మళ్ళీ నేను ఇంటికి రాలేను అనుకున్నట్టున్నావు. అయ్యో అన్నయ్య, నీకు నా గురించి ఇంకా అర్థం కావటం లేదు. నేను ఒక్కసారి నాది అని ఫిక్స్ అయ్యానంటే ఎంత దూరమైనా వెళ్తానన్నయ్యా. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను విను. నన్ను రుద్రసాన్ని దూరం చేయాలనుకుంది కూడా నువ్వేనని నాకు తెలుసు. ఇలాంటి ఆలోచన నీకు తప్ప ఎవ్వరికీ రాదని కూడా నాకు తెలుసు. కాబట్టి చెప్పేది విను. 3 రోజుల్లో నా నిజాయితీ నేను నిరూపించుకొని నిన్ను బయటికి పంపించకపోతే నా పేరు గంగా రుద్రప్రతాపే కాదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది వీరుకి గంగా. ఇంకా వీరు గజగజ వణికిపోతూ ఉంటాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.